ఎవరైతే ట్రావెలర్స్ ఉన్నారో వారు ఎక్కువసేపు వెయిట్ చేయాలి అని వాళ్ళకి ఎక్కువ టైం ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి అయితే ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. సో దాదాపు 500 రూపాయలు అయితే ఎంట్రీ ఫీజు ఉంటుంది. సో 500 రూపాయలు పే చేసిన తర్వాత వారు ఇక్కడికి వచ్చి అయితే మనకి రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది. సో మనం చూసుకున్నప్పటికీ కూడా ఇక్కడ మనకి మనకి ఏదైతే బెడ్ కంఫర్టబుల్గా ఉంటుందో సో అదే విధంగా ఒక మనిషి పట్టే విధంగానైతే దీన్ని క్యాప్సూల్ టైప్లోనైతే అంటే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి కంప్లీట్ బెడ్తో పాటు ఇక్కడ పిల్లో కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇవే కాకుండా ఈ చిన్న క్యాప్సూల్లో కూడా మనకి లైటింగ్ కోసం అయితే చిన్న ట్యూబ్ మనకు ఒక థిన్ ట్యూబ్ లాంటివి ఇచ్చారు. అదే విధంగా ఇక్కడ 2 లైట్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఏంటంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు మనం ఏదైనా రెడీ అవ్వడానికి కూడా మనం మిర్రర్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అదే విధంగా ఇక్కడ మనకి మిర్రర్ కూడా ఇవ్వడం జరిగింది. సో మిర్రర్ ఒక్కటే కాదు, అసలు ఇందులో మనకి దీన్ని మనం టచ్ చేస్తున్న ప్రతిసారి మనకి లైట్ అనేది బ్లూ వైట్ ఆఫ్ అయిపోవడం, ఇక్కడ మనకి పవర్ బటన్ కూడా ఇచ్చారు. సో ఈ ఆపరేషన్స్ ఉన్న ఈ లైట్ ని కూడా ఇక్కడ మిర్రర్ తో పాటు ఇక్కడ పెట్టడం జరిగింది. అదే విధంగా మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఇక్కడ ఉన్న లైట్స్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం అంటే పవర్ సేవింగ్ కోసం ఆఫ్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. మనకి అదే విధంగా ఛార్జింగ్ స్లాట్స్, మనకి యూఎస్బి కనెక్షన్స్ అంటే మనకి అడాప్టర్ లేకపోయినా కానీ మనం ఉన్న కేబుల్స్ తో అయితే ఇక్కడ ఛార్జింగ్ అనేది పెట్టుకోవడానికి అనుగుణంగానైతే ఇక్కడ వీళ్ళు ఇక్కడ సెటప్ అయితే చేయడం జరిగింది. సో అదే విధంగా ఇదే కాకుండా ఇక్కడ ఏమైనా ఫైర్ లాంటిది ఏదైనా వచ్చినప్పుడు కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఈ చిన్న క్యాప్సూల్ అయినా కూడా మనకి ఇక్కడ ఫైర్ ఎగ్జాస్టర్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. సో అంటే కంప్లీట్ మొత్తం మనకి ఏ విధంగా అంటే ఇప్పుడు నేను కూర్చున్నాను కదా, సో మనకి ఒక మనిషి కంప్లీట్గా సేఫ్గా కూర్చోవచ్చు, సేఫ్గా పడుకోవచ్చు. అదే విధంగా ఎందుకు అనంటే ఇది కంప్లీట్లీ ఫర్ లేడీస్. ఈ రూమ్లో ఉన్న పార్ట్స్లో అన్నిటికీ మనకి ఓన్లీ లేడీస్కి మాత్రమే ఎంట్రన్స్. సో అవతల మనకి పక్కన ఏదైతే ఉందో దాంట్లో మాత్రం మెన్స్కి సపరేట్ ఇచ్చారు. సో అంటే ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడ సేఫ్గా వాళ్ళు అనుగుణంగా రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఈ పాడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా వీళ్ళకి ఇక్కడే పక్కన రెస్ట్ రూమ్స్ కూడా అనేవి అరేంజ్ చేయడం జరిగింది. అంటే మనం ఎంతసేపు రెస్ట్ తీసుకుంటామన్నది తెలియదు కాబట్టి మనకి అన్ని మనం ఇంట్లో ఉన్నట్టే మనకి అన్ని ఫెసిలిటీస్ అందాలని చెప్పేసి అయితే ఈ పాడ్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాడ్స్కి మనకి ఏదైతే ఎసెన్షియల్ ఉంటుందో ఆ ఎసెన్షియల్స్ని ఇవ్వడం, బేసిక్గా ఛార్జింగ్ అయినా కానివ్వండి లేకపోతే లైట్స్ అయినా కానివ్వండి మిర్రర్స్ అయినా కానివ్వండి ఇవన్నీ కూడా మనకి బేసిక్గా ఇవ్వడం జరిగింది. అసలు ఈ పాడ్స్ వల్ల ఉపయోగం ఏంటిది అని అంటే మనకి కొంచెం స్ట్రెస్ రిలీఫ్ కానీ టెన్షన్ ఫ్రీ కానీ అవ్వడానికి ఉంటుంది. అదేవిధంగా మనం ఈ పాడ్స్ అనేవి దాదాపుగా కాలేజెస్లలో కానీ కొన్ని మెడికల్ కాలేజెస్లలో లేకపోతే ఎయిర్పోర్ట్స్లలో కొన్ని హైయర్ ఇండస్ట్రియల్ వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ ఆఫీస్లలో కూడా ఉంటాయి. ఎందుకు అని అంటే వర్క్ చేసి అలసిపోయిన టైంలో ఏదైతే ఈ పాడ్స్లో రెస్ట్ తీసుకున్నప్పుడు మనకి కాసేపు స్ట్రెస్ రిలీఫ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగానైతే వీటిని డిజైన్ చేయడం జరిగింది. సో అంటే ఇది ఫస్ట్ టైం ఇక్కడ కాదు, మనకి ఇది వరకు దీన్ని జపాన్లో అయితే తయారు చేయడం జరిగింది. జపాన్లో తయారు చేసిన తర్వాత అక్కడ వాళ్ళు ఉపయోగించిన తర్వాత ఆ టెక్నాలజీనే ఇప్పుడు మనం కొత్తగానైతే ఇక్కడ చెర్లపల్లి రైల్వే స్టేషన్లోనైతే ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఒకటే కాదు, మనకి రైల్వే స్టేషన్లోనే మనకి ఎస్కలేటర్స్, వాష్రూమ్స్ సపరేట్ ప్రతి ఒక్కటి కూడా ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీని అయితే ఉపయోగించి ఇక్కడ ఉన్న రైల్వే స్టేషన్ని ఒక ఎయిర్పోర్ట్కి కూడా తీసిపోకుండానైతే ఈ స్టేషన్ని ఇప్పుడైతే తీర్చిదిద్దడం అయితే జరిగింది. అదేవిధంగా ఆ తీర్చిదిద్దిన వాటిలలోనే మనకి టెక్నాలజీ అనేది కనపడాలి, మనం కొంచెం అడ్వాన్స్డ్గా ఉండాలి అని చెప్పేసి అయితే ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రత్యేకంగా అట్రాక్టివ్ ఎఫెక్టివ్ అవుతుంది ఏదైనా ఉంది అని అంటే ఈ క్యాప్సూల్ బెడ్స్ అంటే స్లీపింగ్ పాడ్స్ అనేవి. సో ఇవి ప్రస్తుతానికైతే మనకి అందుబాటులోకి వచ్చాయి, కానీ ఇంకా ప్రజలకు అందుబాటులోకి అయితే రాలేదు. సో ఇదైతే ప్రస్తుతం ఇంకా దీన్ని కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో కన్స్ట్రక్షన్ జరిగిన వెంటనే వీటిని ప్రజల్లోకి తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తున్నామని చెప్పేసి ఇక్కడ వాళ్ళు తెలుపుతున్నారు. సో ఏవైతే ఈ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయో వీటిని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం జరిపించాలని ఇక్కడ ఉన్న వాళ్ళైతే కోరుకుంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.